కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ బెంగాల్లో టెన్షన్ పెరుగుతుంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ టీఎంసీ నేతలు రోడ్డెక్కుతున్నారు. సీఎం మమతా బెనర్జీ సైతం స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏకంగా 5 గంటలు ఉండడం కలకలం రేపుతోంది. మమతా బెనర్జీ హడావుడిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఓటమి ఖాయమని తేలడంతోనే దీదీ డ్రామాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ లోనూ బెంగాల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. దీంతో కౌంటింగ్ లో ఏం జరుగుతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ బెంగాల్లో టెన్షన్ పెరుగుతుంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ టీఎంసీ నేతలు రోడ్డెక్కుతున్నారు. సీఎం మమతా బెనర్జీ సైతం స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏకంగా 5 గంటలు ఉండడం కలకలం రేపుతుంది. మమతా బెనర్జీ హడావుడిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఓటమి ఖాయమని తేలడంతోనే దీదీ డ్రామాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ లోనూ బెంగాల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. దీంతో కౌంటింగ్ లో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. మొత్తంగా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలపైన దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ ఆసక్తి నెలకొంది. అందులో అతి ముఖ్యమైనది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రము. సో 294 నియోజకవర్గాలు, పెద్ద ఒక రకంగా అసెంబ్లీకి సంబంధించిన పెద్ద ఎత్తున అన్ని 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సుమారు 7.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో గతంలో చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా కూడా 93% పైగా కూడా ఓటింగ్ జరిగిన పరిస్థితి కనబడుతోంది. అంటే ఒక్కసారిగా ఓటు జాతర అంటారు కదా, ఆ స్థాయిలో ఓటు వినియోగించుకున్న పరిస్థితి. గతంలో జరిగినటువంటి మొత్తం ఆ ఓటు ఏదైతే పోలింగ్ ఉందో దానికి సంబంధించి పూర్తిగా భిన్నంగా సాగిందని చెప్పవచ్చు. అయితే మనం ఒక తేడాను గమనించి ఇంత పెద్ద ఎత్తున ఓటు పోలింగ్ శాతం పెరగడం ఒక అంశం అయితే, గతంలో జరిగినటువంటి కొన్ని హింసాత్మక కార్యక్రమాలు, బాంబు పేలుళ్లు, విసురులు, కొంత ఆందోళనలు, నిరసనలు, గొడవలు జరిగాయి. కానీ ఈసారి మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. శాంతియుత వాతావరణం 2 ఫేజుల్లో జరిగాయి. 18వ తేదీన ఏప్రిల్ 18 రీసెంట్ గా మొన్న జరిగిన 2 దశల్లో జరిగాయి ఎన్నికలు. మొత్తగా 294 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 93 పైగా కూడా ఈ యొక్క పోలింగ్ శాతం నమోదైంది. సో మొత్తం ప్రశాంతంగా ఎన్నికలు ముగిసాయి. మొత్తంగా కూడా ఈవీఎంలో ఇప్పుడు మొత్తంగా ఈ భవిష్యత్తు అందరూ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో 294 సంబంధించిన అభ్యర్థులు, అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే మొన్నటి 2వ దశ అంటే తుది విడత మొన్న జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎన్నికలు ముగియగానే, పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత మొత్తంగా బెంగాల్ వైపు, ఇప్పుడు దేశం మొత్తం బెంగాల్ వైపు చూస్తుందా అనేది ఒక చర్చ జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఎందుకంటే ఇప్పటి వరకు 3 సార్లు మొత్తంగా విజయం సాధించి వెస్ట్ బెంగాల్లో ఒక బలమైన, ఒక మొత్తంగా కూడా తనదైన ముద్ర వేసుకున్నటువంటి దీదీ మమతా బెనర్జీ ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ఇప్పుడు చాలా ఉత్కంఠ, ఒక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అసలు ఎవరు ఊహించినట్టుగా ఒక్కసారిగా బీజేపీ ఒక సుడిగాలిలా, అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 75 పైగా అసెంబ్లీ సీట్లు గెలిచింది. సో అంతటితో కాకుండా గ్రౌండ్ లో పెద్ద ఎత్తున వర్క్ చేసింది. ఇప్పుడు ఏకంగా దీదీకి పోటీ ఇచ్చి, అంటే మమతా బెనర్జీకి పోటీ ఇచ్చి ఈసారి ఏకంగా వెస్ట్ బెంగాల్లో పాగా వేయడానికి సిద్ధపడుతుంది అనేది ఒక చర్చ బలంగా వినబడుతోంది. దానికి తోడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా, ఎందుకంటే గతంలో చూస్తుంటే మమతా బెనర్జీకి వైపు వన్ సైడ్ గా ఉండేవి, కానీ ఈసారి మొత్తం మిక్స్డ్ గా వచ్చాయి. కొన్ని దాదాపుగా వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఎడ్జ్ ఉందన్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అట్లాంటి ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీనికి అనుకున్నట్టుగానే గత 2 రోజులుగా పరిణామాలు ఏదైతే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా బీజేపీకి సంబంధించి ఒకవైపు బీజేపీ గెలుస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ లో ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఫలితాల తర్వాత, ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా టీఎంసీకి సంబంధించి కొంత టెన్షన్, ఒక ఆందోళన అవుతుంది. ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్ దగ్గర ఆ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ దగ్గర గంటల తరబడి 4 గంటల పాటు అక్కడే నిరీక్షించే పరిస్థితి, ఏం జరుగుతుంది, ఏదో జరగబోతుందని. అంటే క్లియర్ కట్ గా ఒక ఆందోళన, ఒక టెన్షన్ లో ఇప్పుడు మమతా బెనర్జీ ఉందా అనేది కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ తీరు పైన ఒకవైపు భవానీపూర్ తో పాటు
పాటు కలకత్తాలోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా టీఎంసీ కార్యకర్తలు అంటే ఒక లేనిపోని కొంత ఆందోళన క్రియేట్ చేస్తున్నారా కార్యకర్తలు కూడా ఆ టీఎంసీ వాళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే ఓడిపోతామని ముందే పసిగట్టారా అనేది కూడా బీజేపీ నుంచి కొంత విమర్శలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2 రోజులుగా నిన్న నుంచి చూస్తూ ఉంటే ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ ఉంటాయో అక్కడ టీఎంసీ కార్యకర్తలు గుమిగూడము ఏదో మొత్తం ట్యాంపరింగ్ చేస్తున్నారు, ఈవీఎంలు మార్చేస్తున్నారు అంటూ కూడా ఒక ప్రచండ ప్రచారాన్ని ఒక ప్రాపగండ చేస్తున్నారు, వెలుగులో తీసుకొస్తున్నారు. దీన్ని మాత్రం ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కొట్టిపారేస్తుంది. ఇట్లాంటివి ఎవరు నమ్మకూడదు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశాము. సో ఇంకో 48 గంటలు అంటే సోమవారం ఉదయం 8 గంటలకి ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది. కాబట్టి సో మండే రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఎవరు ఆ దర్దాపులకు రాకుండా అవకాశం లేదు. మొత్తం సీల్ చేశాము. సో అయినా రాజకీయ పార్టీలు లేనిపోని ప్రచారాలు లేనిపోని కొంత అబ్జర్ అంటే కొంత నిరసన ఆందోళనలు చేస్తా ఉన్నాయి, నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ముమ్మాటికి తప్పు. ఇప్పటికి కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సో అట్లాంటి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈసీ చెప్తా ఉంది. సో మొత్తం ఒక రకంగా చూస్తూ ఉంటే వెస్ట్ బెంగాల్లో 294 నియోజకవర్గాలు ఉంటాయి. ఎవరికైతే 148 పైగా వస్తుందో మార్కు దాటుతో వాళ్ళు ఖచ్చితంగా అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. సో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మమతా బెనర్జీకి పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగలబోతుంది అనేది వాస్తవం. గ్రౌండ్ లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే నిజంగానే ఒకవైపు బీజేపీ స్వతహాగానే మొత్తంగా కూడా మార్క్ సాధించి అంటే మ్యాజిక్ ఫిగర్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా లేకుంటే దరిదాపుగా గట్టి పోటీని ఇస్తుందా అనే దగ్గర ఇప్పుడు చర్చ అంతా. కాకపోతే ఒక 2 అంశాలు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మొత్తంగా 290 నియోజకవర్గాల్లో వెస్ట్ బెంగాల్ మొత్తంగా చూసుకుంటే సౌత్ ఏదైతే సౌత్ వెస్ట్ బెంగాల్ ఉందో అందులో మమతా బెనర్జీ కొంత పట్టు ఉంది. అందులో మొదటి దశలో జరిగిన దాంట్లో కొంత కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఎందుకంటే ముర్దా జిల్లాలో కూడా కొంత పెద్ద ఎత్తున నియోజకవర్గాలు ఉన్న చోట్ల కూడా మమతా బెనర్జీ కొంత అడ్వాంటేజ్ ఉంది. అందులో కొంత మైనార్టీ ఓట్లు ఉండడము సో కలిసి వచ్చే అంశం కొంత మహిళలు ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు కూడా మమతా బెనర్జీ వైపు ఉన్నారు. సో కొంత ఆమెకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సౌత్ మొత్తం ఎవరైతే సౌత్ బెంగాల్ సంబంధించి సౌత్ బెంగాల్ మొత్తం కూడా కొంత మమతా బెనర్జీ కొంత అడ్వాంటేజ్ గా ఉంది, అనుకూలంగా ఉందని చెప్తా ఉంటే మరొక వేరే నార్త్ కు సంబంధించి బీజేపీ పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. ఇక్కడ నార్త్ లో జరిగిన మొత్తం ఎవరికైతే ఫుల్ ఫ్లెడ్జ్ గా నార్త్ లో పట్టు సాధిస్తారో నార్త్ లో ఎక్కువ నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారో వారికి అధికారం ఖచ్చితంగా వస్తుంది అనేది ఒక సెంటిమెంట్ కావచ్చు. అది గత దశాబ్దాల వెస్ట్ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఎవరైతే నార్త్ లో పట్టు సాధించి నార్త్ లో ఎక్కువ నియోజకవర్గాలు వస్తాయో వారికి అధికారం మాత్రం ఖచ్చితంగా వచ్చింది. గతంలో కూడా కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ 34 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది, అక్కడ అధికారాన్ని ఏలింది. ఆ తర్వాత ఒక 30 సంవత్సరాల పాటుగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు 15 సంవత్సరాలుగా వరుసగా హ్యాట్రిక్ సీఎంగా మమతా బెనర్జీ ఉన్నారు. ఇప్పుడు మొత్తం వెస్ట్ బెంగాల్ చరిత్రనే బీజేపీ మార్చబోతోందా, అధికారంలోకి వచ్చి మొత్తం సంచలనంగా మారబోతుందా? ఎందుకంటే ఒకప్పుడు బీజేపీకి ఉన్నటువంటి చిరకాల వాంఛ చిరకాలంగా ఉన్నటువంటి కోరిక ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో నెరవేరబోతుందా అనేది కూడా కొంత జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా ఇతరత్ర కీలక నాయకులంతా కూడా వెస్ట్ బెంగాల్ పైన కొంత ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఎన్నికల్లో కూడా చాలా హోరాహోరీగా జరిగాయి. ఇప్పుడు ఇదంతా కూడా చూస్తూ ఉంటే సినారియో చూస్తుంటే వెస్ట్ బెంగాల్లో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ గా ఉంది. బీజేపీ ఖచ్చితంగా అక్కడ విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక చర్చ జరుగుతుంది. సో వేరే మరోవైపు మమతా బెనర్జీ కూడా ఎక్కడ కూడా మేము ప్రజలు మా వైపే ఉన్నారు, గెలిచారు, కానీ కొంత ఈవీఎం దగ్గర ఏదో సాంకేతిక అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేయడము లేదంటే ఈవీఎంలు మార్చే విధంగా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఇటు టీఎంసీ నుంచి మమతా బెనర్జీ నుంచి సైడ్ వస్తున్నటువంటి ఒక ఆరోపణ. సో ఈ రెండు కలుస్తూ ఉంటే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ తప్పదు అనేది కూడా ఒక సంకేతాలు వెలువడుతున్నాయి. మొత్తం ఇప్పుడు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో అన్ని 4 రాష్ట్రాలకు సంబంధించి ఒక ఎన్నికైతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒక ఎన్నికపైన అత్యధికంగా ఆసక్తి ఉంది, ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ కనుక విజయం సాధిస్తే ఇక బీజేపీకి భవిష్యత్తులో తిరుగులేదు. తను ఎక్కడైతే దాదాపుగా ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా తను అనుకున్న కీలకమైనటువంటి వేల మీద పెట్టే రాష్ట్రాలు వదిలిపెడితే దాదాపు 90% మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆరెంజ్ అంటే కమల వికాసం ఉన్నది అన్నట్టుగా కూడా తన సత్తా చాటే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత కూడా రాజకీయాలు పూర్తి స్థాయిలో అంటే కేవలం ఒకవైపు వెస్ట్ బెంగాల్ విజయం సాధిస్తే దాని ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంటే వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి కొంత అంటే మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. సో ఒకవైపు ఎందుకంటే బంగ్లాదేశ్ సంబంధించినటువంటి కొంత మైనార్టీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి చోట్ల కూడా బీజేపీ పాగా వేస్తే ఆటోమేటిక్
భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉంటాయి, బీజేపీకి సంబంధించి మరింత పార్టీ ఎంత పట్టు సాధిస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఒకటి, మొత్తం ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం గతంలో అనేక సందర్భాల్లో గొడవలు జరిగిన పరిస్థితి, కానీ ఈసారి మాత్రం 2 దశల్లో జరిగినప్పటికీ దాదాపుగా 93% పోలింగ్ శాతం నమోదైంది. అదే సందర్భంలో చాలా ప్రశాంతంగా, ఎక్కడ ఒకటి చిన్న అక్కడక్కడ గొడవలు జరిగిన తర్వాత ఎక్కడ కూడా రీపోలింగ్ జరగలేదంటే ఎంత మార్పు వచ్చింది అంటే ఓటర్లలో మార్పు వచ్చింది. అదే ఎన్నికల సంఘంలో చాలా సీరియస్ గా, కొంత నిర్ణయాత్మకంగా, చాలా అత్యంత కీలకమైనటువంటి చర్యలు తీసుకోవడంతో ఒకవైపు ఎన్నికలు సజావుగా జరిగాయి. అదే సందర్భంలో ఓటర్లో కూడా కొంత చైతన్యం పెరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు తమ స్వతహాగా ఓటు హక్కును ఏ పార్టీకి అవసరం ఉందో ఆ పార్టీకి వేసుకోగలిగారు. గతంలో చూస్తుంటే కొన్ని చోట్ల మొత్తం కూడా బ్యాలెట్ బాక్సులు ఈవీఎంలనే హైజాక్ చేసిన పరిస్థితి, మొత్తం రిగ్గింగ్ జరిగిన పరిస్థితి. కానీ ఇప్పుడు అట్లా లేదు. మొత్తంగా ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణం ఎన్నికలు జరిగాయి. సో ఈ స్వేచ్ఛాయుత వాతావరణం ఎన్నికలు జరగడం వల్లే 93% పోలింగ్ నమోదైందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో అల్టిమేట్ గా చూడాలి, మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. సో మొత్తంగా వెస్ట్ బెంగాల్ తలరాతను మార్చబోతుందా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు దీదీ ఉంది, దీదీ మరొకసారి అధికారంలోకి వస్తే, నిజంగానే ఎగ్జిట్ పోల్స్ కొంత మిక్స్డ్ వచ్చినప్పటికీ మమతా బెనర్జీ కనుక అధికారంలోకి వస్తే అత్యధిక కాలం ఒక మహిళా ముఖ్యమంత్రిగా 3 టర్ములు అంటే 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మరోసారి ముఖ్యమంత్రికి వస్తే 4వ టర్మ్ కూడా ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి రికార్డు సాధిస్తారు, చరిత్రలోకి ఎక్కుతారు. ఒక అంశం. అదే సందర్భంలో ఒకవేళ మమతా బెనర్జీ ఓటమిని చవిచూసి ఇటు బీజేపీ వస్తే బీజేపీ కూడా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. వెస్ట్ బెంగాల్ లో మొదటిసారిగా అంటే కమ్యూనిస్టులకు కంచుకోట అనేది ఒక బిరుదు ఉంది వెస్ట్ బెంగాల్ సంబంధించి. ఎందుకంటే దశాబ్దాల కాలం పాటు సెక్యులరిజం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలకు ఆ తర్వాత మమతా బెనర్జీ, అదే కోవాకు చెందినటువంటి మమతా బెనర్జీ వైపు ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తంగా కూడా ఆ పార్టీలకే అధికారం ఇచ్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు దాన్ని మొత్తం రివర్స్ చేస్తూ ఏకంగా కాషాయమే అక్కడ మొత్తంగా ప్రపంచం సృష్టిస్తే మాత్రం అదొక చరిత్ర అవుతుంది. ఓ రకంగా వెస్ట్ బెంగాల్లో టీఎంసీని పక్కన తీసి జనాలు బీజేపీ కనుక ఆదరిస్తే అదేవిధంగా బీజేపీ కనుక అవకాశం ఇస్తే అది ఒక ఖచ్చితంగా చరిత్రనే అవుతుంది. అది బీజేపీతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శ్రేణులకు మాత్రం, బీజేపీ శ్రేణులకు, వెస్ట్ బెంగాల్ బీజేపీ శ్రేణులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మొత్తం కూడా బీజేపీ నేతలకు కావచ్చు, కార్యకర్తలకు, శ్రేణులకు కావచ్చు ఒక పెద్ద బూస్టింగ్ లాంటిదని చెప్పవచ్చు. ఆ తర్వాత దాని ఇంపాక్ట్ మిగతా భవిష్యత్తులో జరగబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికలపైన కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో అల్టిమేట్ గా మనం వేచి చూడాలి మే 4th రోజు ఏం జరగబోతోంది. నిజంగానే మమతా బెనర్జీకి సంబంధించి ఆందోళన వెనుక కారణం ఏంది? ఈవీఎంలో ట్యాంపరింగ్ అని, లేకుంటే ఈవీఎంలను మారుస్తున్నారని చెప్పేసి గంటల తరబడి ఉండాల్సిన అవసరం మమతా బెనర్జీకి, గంటల తరబడి రోడ్ల మీద నిరీక్షించాల్సిన అవసరం మమతా బెనర్జీకి ఎందుకు వచ్చింది? నిజంగానే మమతాలో ఏదైనా టెన్షన్ ఉందా? గతంలో చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ, ఈ వయసులో 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు 4వసారి ఎన్నికల బరిలో ఉన్నటువంటి మరొకసారి అధికారం చేపట్టడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఎందుకు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే ఒక రకమైన భయం ఆమెలో నెలకొంది అనేది బీజేపీ ఆరోపణ. సో అల్టిమేట్ మనం చూడాలి మే 4th రోజు ఏం జరగబోతుంది, వెస్ట్ బెంగాల్లో ఏ రాజకీయ పార్టీ అధికారానికి రాబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.